హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. రీసెంట్ గా మేము ఉగాదప్పుడు షిరిడి అయితే వెళ్ళాము. ఇక్కడ ఒక బస్ చూపిస్తున్నాను కదా, ఇది టెంపుల్ దగ్గర నుంచి అన్నప్రసాదం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అక్కడికి వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్రీ బస్ అండి. యాక్చువల్ గా మా గుడి దగ్గరే చెప్పారు వాళ్ళు, ఆ ఫ్రీ బస్ ఉండిద్దని చెప్పి. దగ్గరే కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాము. ఎండ మాత్రం ఫుల్ గా ఉంది, అయిపోయాం అసలు. అక్కడ మన దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నా కదా, అలా ఫ్రీ ప్రసాదానికి టికెట్స్ అయితే ఇస్తారు. అదేనండి ఆ ఫ్రీ ప్రసాదం పెట్టే ప్లేస్. యాక్చువల్గా నేను మా ఫాదర్ ఉన్నప్పుడు ప్రతి 2 yearsకి ఒకసారి షిరిడి వెళ్ళే వాళ్ళం, కానీ ఎప్పుడూ నేను ఫ్రీ ప్రసాదం ట్రై చేయలేదు. సో మా హస్బెండ్ని వెళ్దామని చెప్పి అయితే తీసుకువెళ్ళాను. నాకు ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు డేలో 1 time అన్నా సరే ఇలా ఫ్రీ ప్రసాదం తినాలనిపిస్తుంది. ఎందుకు అది నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. సో మేమైతే ఇలా లోపలికి వెళ్తున్నాము. సేమ్ తిరుపతి లాగానే ఉంటుంది, కానీ మనకి ఇక్కడ తిరుపతిలో మనకి ఆకుతో పెడతారు కదా, ఆకులు వేస్తారు కదా, ఇక్కడైతే ఇలా ప్లేట్స్లో సాల్ట్ వేసి గ్లాసెస్ అయితే పెట్టారు. తిరుపతి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, మనకి అక్కడ రైస్ పెడతారు కదా, ఇది మహారాష్ట్ర కాబట్టి రోటీస్ ఎక్కువ పెట్టారు. ఇక్కడైతే మనకి నెక్స్ట్ టైం కూడా వచ్చి వాళ్ళు మళ్ళీ సర్వ్ చేస్తున్నారు. చాలా హైజీనిక్గా అండ్ నీట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం తిన్నాను కదా, నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఇక్కడ. కాకపోతే కొంచెం ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు ఫుడ్ పెట్టడానికి, అదొక్కటే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మనకి దర్శనం వెళ్ళినప్పుడు కూడా దర్శనంలో వెయిటింగ్ హాల్లో కూడా ఏసీలు అయితే పెట్టారు. చాలా బాగా అనిపించింది. అక్కడ మనకైతే టీ అండ్ బిస్కెట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు వెయిటింగ్ రూమ్స్లో వాళ్ళకి. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంకి అయితే హారతి ఇస్తున్నారు, 1:30కి వెళ్ళాము. సో అందుకని చెప్పి అక్కడ మనకి వెయిటింగ్ హాల్స్లో అయితే కూర్చోబెట్టారు. ఫైనల్గా మేమైతే ఫుడ్ తినేసేసి ఇలా బయట ఉన్న హోల్సేల్ మార్కెట్కి అయితే వచ్చాము షాపింగ్ చేద్దామని. యాక్చువల్గా మనకి ఫ్రీగా ఇచ్చిన ప్రసాదం పాడైపోతుంది కదా, సో మా ఆఫీస్లో వాళ్ళకని చెప్పి ఇలానైతే ప్రసాదం అయితే తీసుకున్నాను. మా హస్బెండ్కి చూపిస్తున్నాను ఓకేనా అని చెప్పి. తర్వాత మా పాప అయితే గొడవ చేయడం స్టార్ట్ చేసింది, నాకైనా కొనిపెట్టమని చెప్పి బొమ్మ. సో తన కోసం అని చెప్పి ఏమైనా షాపింగ్ చేద్దామని చెప్పి ఇలా అయితే కలర్ కలర్ బీట్స్ చూసా, కానీ తనకి నచ్చలేదంట. సో అందుకని చెప్పి నేనైతే అది తీసుకోలేదు. ఫైనల్గా మా పాప అయితే బొమ్మ తీసుకునే వరకు గొడవ చేసిందండి బాగా. తింటున్నంతసేపు నాకు బొమ్మ కావాలి బొమ్మ కావాలని గొడవ చేస్తూనే ఉంది. సో అందుకని చెప్పి ఈ షాప్కి తీసుకొచ్చాను, కానీ ఇక్కడైతే నాకైతే పెద్దగా బొమ్మలేం కనిపించలేదు. ఏదో ఒక పిచ్చి స్లేట్ లాంటిది ఒకటి తీసుకుంది. సర్లే ఏదో ఒకటి తీసుకుంది కదా, గొడవ చేస్తుంది కదా అని చెప్పి అదైతే కొనిపెట్టాను. ఫైనల్గా మా పాప షాపింగ్ అయితే అయిపోయింది. నేనైతే ఇక్కడ నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చింది, చూపిస్తాను చూడండి. యాక్చువల్గా అక్కడికి వెళ్ళినామంటే ఫస్ట్ నేనైతే ఈ హ్యాండ్ బ్యాగే పట్టుకున్నాను, చాలా బాగా నచ్చింది. కానీ దాంట్లో నా ల్యాప్టాప్ ఒకటే పడుతుంది, నా లంచ్ బాక్స్ పడుతుందని చెప్పి ఆఫీస్కి నేను తీసుకోలేదు. నా ఫ్రెండ్ అయితే తీసుకుంది. ఇక్కడ నేను మా మమ్మీ కోసం అని చెప్పి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను, ఇక్కడ కనిపిస్తుంది కదా. అదంతా చెప్పను, నా ప్రైస్ 300 అంటండి, 250కి ఇచ్చాడు. తర్వాత ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత బాగా ఎండగా ఉంది, సో అందుకని చెప్పి ఫ్రీ బస్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నాం, కానీ అది రావడానికి చాలా టైం పట్టేలాగా ఉంది అండ్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అందుకని చెప్పి ఒక చల్లచల్లని సోడా తాగైతే మేమైతే నడిచేసాము. ఫైనల్గా మేమైతే ఈ సోడా తాగేసిన తర్వాత రూమ్కి అయితే వచ్చాము. ఈ వీడియోలో క్లియర్గా రూమ్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను. ఇవైతే మనకి బాబా ట్రస్ట్ వాళ్ళ సంబంధించిన రూమ్స్ అండి. ఏసీ రూమ్ కూడా మాకు 500 రూపీస్కే వచ్చింది. మీరైతే నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.